హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రామ్. ఈ వీడియోలో మనం మరొక కొత్త మూవీ థియేటర్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం కాకినాడ జిల్లాలో గల జగ్గంపేట గ్రామంలోని మరొక ఓల్డ్ అండ్ పాపులర్ థియేటర్ అయిన కృష్ణవేణి థియేటర్ గురించి తెలుసుకుందాం. ఈ థియేటర్ పక్కనే మరొక ఫేమస్ థియేటర్ నాగేశ్వర థియేటర్ కూడా ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం ఆ థియేటర్ గురించి తెలుసుకున్నాం. ఆ థియేటర్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో జగ్గంపేట మూవీ థియేటర్ లిస్ట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఈ థియేటర్ హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ఈ థియేటర్ను మార్చి 1, 1983 సంవత్సరంలో శోభన్ బాబు గారు నటించిన దేవతా మూవీతో ప్రారంభించారు. 2020 సంవత్సరం వరకు కూడా ఈ థియేటర్ని అయితే నాన్ ఏసీ థియేటర్గానే మెయింటైన్ చేశారు. 2020 సంవత్సరంలో ఈ థియేటర్ను పూర్తిగా రెనోవేట్ చేసి ఏసీ అండ్ లేటెస్ట్ టెక్నాలజీకి అప్డేట్ చేసి 2020 సంక్రాంతికి కళ్యాణ్ రామ్ గారు నటించిన ఎంత మంచివాడేవరా మూవీతో రీఓపెన్ చేశారు. ఈ థియేటర్ అవుటర్ లుక్ అయితే గ్రే అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చూడడానికి చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది. ఇది ఈ థియేటర్ యొక్క బాక్స్ ఆఫీస్ ఏరియా. ఈ థియేటర్లో బాక్స్ ఆఫీస్ ఏరియా అయితే థియేటర్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇక్కడ ఈ థియేటర్ యొక్క ఆఫ్లైన్ టికెట్స్ లభిస్తాయి. ఈ థియేటర్ ఆన్లైన్ టికెట్స్ అయితే డిస్ట్రిక్ట్ అండ్ బుక్ మై షోలో లభిస్తాయి. ఈ థియేటర్లో టికెట్ కాస్ట్ 100 రూపాయలు ఉంటుంది. ప్రభుత్వం అనుమతించినప్పుడు అయితే మాత్రం టికెట్ కాస్ట్ మారవచ్చు. ఇది ఈ థియేటర్లో క్యాంటీన్ ఏరియా అండ్ వెయిటింగ్ ఏరియా. ఈ థియేటర్లో క్యాంటీన్ ఏరియా అండ్ వెయిటింగ్ ఏరియా అనేది చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే చాలా నీట్గా అనిపించింది. అలాగే క్యాంటీన్ ఏరియాలో కూడా ఫుడ్ ఐటమ్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ప్రైసెస్ కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. ఈ థియేటర్లో ఇంటీరియర్ గురించి చెప్పుకోవాలంటే సైడ్ వాల్స్ డిజైన్ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఎల్లో లైటింగ్తో చూడడానికి చాలా ప్రీమియంగా అట్రాక్టివ్గా ఉంటుంది. సిట్టింగ్ అయితే రెడ్ కలర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవింగ్ సీట్లతో మాత్రం సిట్టింగ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఫార్మేట్లోనే సిట్టింగ్ అరేంజ్ చేయడం వల్ల సిట్టింగ్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. లెగ్ స్పేస్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. హెడ్ డిస్టర్బెన్స్ అయితే ఏమీ ఉండదు. మెయింటెనెన్స్ విషయంలో అయితే మాత్రం ఈ థియేటర్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి షో ముందు ఈ థియేటర్ని అయితే క్లీన్ చేస్తున్నారు. ఈ థియేటర్లో టోటల్ సీటింగ్ కెపాసిటీ 372 ఉంటాయి. ప్రస్తుతం అయితే ఈ థియేటర్లో ఎప్సన్ 2K ప్రాజెక్టర్తో పాటు డాల్బీ 7.1 సౌండ్ సిస్టమ్తో థియేటర్ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ థియేటర్ సౌండ్ అండ్ స్క్రీన్ క్వాలిటీ విషయంలో అయితే మాత్రం ఈ చుట్టుపక్కల థియేటర్లో నెంబర్ 1 థియేటర్గా చెప్పుకోవచ్చు. అలాగే ఈ థియేటర్లో స్క్రీన్ అయితే గాలా లైట్ కంపెనీ వాడుతున్నారు. ఇది ఇండియాలోనే బెస్ట్ కంపెనీ. సిట్టింగ్ అయితే ఎస్ఆర్ కంపెనీ సీట్లను వాడుతున్నారు. ఈ కంపెనీ నుంచి వచ్చిన సీట్లు అయితే మాత్రం సిట్టింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. నాకైతే ఈ థియేటర్లో స్క్రీన్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఇదండి ఫైనల్గా కృష్ణవేణి థియేటర్ గురించి వీడియో. మీలో ఎవరైనా ఈ థియేటర్లో మూవీ చూసుంటే ఏ మూవీ చూసారో కామెంట్ చేయండి. అలాగే ఈ థియేటర్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ థియేటర్లో మీకు ఏమైనా మెమరీస్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. నాకు ఈ వీడియో తీయడానికి సహకరించిన కృష్ణవేణి థియేటర్ యాజమాన్యానికి నా ధన్యవాదములు.